హాయ్, వెల్కమ్ టు చంద్ర స్టోరీస్. ఈరోజు మేము కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లాలోని శృంగేరి శారదాపీఠం దర్శించబోతున్నాము. ఈ శృంగేరి మఠం ఉడిపికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివమొగ్గకి 96 కిలోమీటర్లు, మంగళూరుకి అయితే 117 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. పన్నెండు శతాబ్దాల క్రితం ఆదిశంకరాచార్యుల చేత స్థాపించబడిన ముఖ్యమైన హిందూ సంస్థల్లో ఈ శృంగేరి శారదాపీఠం ఒకటన్నమాట. సనాతన ధర్మంలోని అద్వైత వేదాంత తత్వాన్ని పరిరక్షించడానికి మరియు వ్యాప్తి చేయడానికి ఈ పీఠం స్థాపించబడిందని చెప్తారు. దశరథ మహారాజు సంతానం కోసం యజ్ఞాన్ని నిర్వహించిన మహర్షి ఋష్యశృంగుని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందనమాట. ఆ యజ్ఞం ఫలితంగానే శ్రీరాముడు ఆయన సోదరులు జన్మించారు. అందువల్ల శృంగేరి ప్రాచీనత రామాయణం కంటే ముందు యుగానికే చెందిందని భావిస్తారు. ఆదిశంకరాచార్యులు తన మొదటి మఠాన్ని స్థాపించడానికి శృంగేరి అనువైనదని భావించారు. అంతేకాకుండా ఆయన జ్ఞానదేవత అయిన శ్రీ శారదాంబను ఆవాహన చేసి ఆమెకు ఒక విగ్రహాన్ని అంకితం చేశారు. ఈ శారదాపీఠంలో 2 ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. మొదటిది 14వ శతాబ్దంలో నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం. ఇది శివునికి అంకితం చేయబడింది. రెండవది జ్ఞాన విద్యాదేవత అయిన శారదాంబ అంటే సరస్వతీదేవి ఆలయం అన్నమాట. ఈ దేవాలయం ప్రాంగణంలో ఒక గ్రంథాలయం, ఒక వేద పాఠశాల మరియు ఆదిశంకరుని ఒక మందిరం నిర్మించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. మగవాళ్ళు అయితే ఖచ్చితంగా షర్టు ప్యాంటు తీసేయాలి. ప్యాంటు కాకుండా పంచె ధరించి వెళ్ళాలన్నమాట, లేకపోతే దర్శనానికి అనుమతి ఇవ్వరు. ఆడవాళ్ళు అయితే సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఈ ఆలయానికి ఒక పక్కన తుంగా నది ప్రవహిస్తుంటుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంతసేపు ఈ నది దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఈ నదిలో విశేషం ఏంటంటే చేపలంతా కూడా పైకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి విచ్చేసిన భక్తులు కొంతమంది ఈ చేపలకి ఆహారం వేసినప్పుడు అవి పైకి ఎగిరి ఆహారాన్ని తీసుకుని ఉంటాయి. జ్ఞానానికి విద్యకు అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీదేవికి పూజ చేసి ప్రతిరోజు ఇక్కడ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తుంటారు. సరస్వతీమాత ఆశీస్సుల వల్ల పిల్లల్లో ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపకశక్తి పెరుగుతాయని భక్తుల విశ్వాసం. తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి సన్నిధిలో అక్షర జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటుంటారు. ఈ ఆలయం పక్కనే తుంగా నది పైన నిర్మించిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ బ్రిడ్జ్ పైనుంచి తుంగా నది అందాలని వీక్షించవచ్చు. ఆలయ శిఖరం కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ముఖ్యంగా పిల్లలకైతే బాగా నచ్చుద్ది. ఈ టెంపుల్కి వచ్చే వాహనాల పార్కింగ్ అంతా కూడా ఈ ప్లేస్లోనే చేస్తారనమాట. ఫెస్టివల్స్ లేదా హాలిడేస్ అప్పుడు పార్కింగ్ సమస్య బాగుంటుంది. ఇక్కడ హోటల్స్ కూడా చాలా తక్కువ అనమాట. మార్నింగ్ టిఫిన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా టిఫిన్ చేసి రావటమో లేదా వెంట తెచ్చుకోవటమో చేసుకుంటే మంచిదన్నమాట. ఫైనల్గా మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం ఈ శృంగేరి క్షేత్రం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.